విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే శారద గారు. నమస్తే సార్. శారద గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరూ వెంకటేశ్వర స్వామి ఉంగరాలు పెట్టుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటంటారు? అసలుకి నేను ఎక్కువగా చూస్తున్నాను కూడా సార్. చాలామంది మన వైపు కంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఉంగరాలని స్పెసిఫిక్గా పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది మనీ అట్రాక్షన్ చేస్తుంది సార్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటేనే డబ్బుకు సంబంధించిన దేవుడు అని అంటాం. రిచ్నెస్ చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు దేవుడు. ఏ దేవుడు అంత నగల్ని వేసుకొని ఉండరు, కానీ వెంకటేశ్వర స్వామి ఎందుకు సార్ అన్ని నగలు వేసుకుంటారు? వజ్ర వైడూర్యాలతో పొదిగిన నగలన్నీ కూడా, శంకు చక్ర గద హస్తాలతోటి అన్నీ కూడా మనకు టోటల్గా గోల్డ్ డైమండ్స్తోనే ఉంటాయి. ఎందుకంటే ఆయన డబ్బులు ఇచ్చే దేవుడు కాబట్టి చాలా మందికి నమ్మకం ఏంటంటే వెంకటేశ్వర స్వామి రింగుని మనం ఎవరైతే ధరిస్తామో వాళ్ళందరూ కుబేర్లు అవుతారనే ఒక సెంటిమెంట్ తోటి మనం ఎక్కువగా ఉంగరాన్ని ధరిస్తూ ఉంటాం. అందులోనూ అది కేవలం బంగారుది మాత్రమే యూజ్ చేయాలి సార్. చాలామంది వెండివి లేకపోతే పంచలోహాలివి ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. దానివల్ల యూజ్ ఉండదు. స్పెసిఫిక్గా మీరు వెంకటేశ్వర స్వామి ఉంగరం చేయించుకున్న తర్వాత దాన్ని మీరు విష్ చెప్పుకోవాలి. నేను ఈ పర్పస్ మీద ఉంగరాన్ని వేసుకుంటున్నాను, నాకు మనీ కావాలి, మనీ అట్రాక్షన్ అవ్వాలి, నాకు వెంకటేశ్వర స్వామి ఏది అడిగితే, నేను ఉంగరం చూసిన ప్రతిసారి ఏం అడిగితే అది నాకు ఇస్తాడు. ఒక్కొక్కసారి చూస్తాం సార్ మెరాకిల్ జరుగుతుంటాయి. చాలామంది కనక పుష్యరాగం అని, డైమండ్స్ అని, అవని ఇవని అన్నీ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ జాతక రీత్యా ఏదైనా దోషాలు ఉంటాయి, వాళ్ళకు మనీ మేనిఫెస్టేషన్ అవుతూ ఉండదు, ఫ్లో తగ్గిపోతూ ఉంటుంది అని వాళ్ళు ఎప్పుడైతే ఫీల్ అవుతుంటారో అప్పుడు ఆస్ట్రాలజీని కలుస్తూ ఉంటారు, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళని కలుస్తుంటారు. ఎలా చేసుకోవాలని టెక్నిక్స్ అడుగుతుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, మీరు ఇది చెయ్యండి ఇలా అవుతుంది, ఇది చేయండి ఇలా అవుతుంది అని చెప్తూ ఉంటారు కదా. దాంట్లో ఉంగరం కూడా ఒక భాగమే సార్. వెంకటేశ్వర స్వామి ఉంగరం కూడా ఒక భాగమే. దాన్ని వేసుకోవడం వల్ల మనకి లక్ కలిసి వస్తుంది. ప్రతిసారి కూడా మనము దానికి చెప్పుకుంటాము, మనం విష్ చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనము ఏదైనా కోరిక కోరుకొని రండి సార్. పెద్ద పెద్ద విఐపి అందరూ మొన్న వెంకటేశ్వర స్వామికి పాదాల మీద నడుచుకుంటూ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. అంత విఐపీలు ఎందుకు సార్ నడుస్తారు? వాళ్ళు బిలీవ్ చేస్తారు. కొంతమంది చాలా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా బాగా బిలీవ్ చేస్తారు సార్. కొంతమంది కొట్టి పడేస్తారు. అలా కొట్టి పడేసే వాళ్ళకి మనం ఏం చేయలేము, మనం నమ్మించలేము. వాళ్ళకు రావాలి, నమ్మాలి. మనము ఇది నమ్మితే కదా మనకు జరుగుతుంది అని నమ్మాలి. ఫస్ట్ నమ్మకం ఉండాలి. అలా ఎవరికైనా నమ్మకం లేదు, మాకు జరగలేదు అంటే మన వెబినార్స్ ఉంటాయి కదా సార్, వాటిలో వాళ్ళు జాయిన్ అయినా కూడా మనం ఎలా ఏంటనేది చెప్తూ ఉంటాము. అయితే ఆ వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని తీసుకున్న తర్వాత అక్కడ దేవుడి దగ్గర పెట్టి అర్చన చేయించుకున్న తర్వాత ఒక మంచి రోజు చూసి మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అప్పటి నుంచి మీరు పనులు స్టార్ట్ చేయండి సార్. మీ పనులు ఆటోమేటిక్గా అవుతూనే ఉంటాయి. అయిన ప్రతిసారి మనం మొక్కుకుంటాం కదా, నా పని ఈ పని అయిపోయిందంటే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్తాము అని అంటాం కదా. వెళ్ళాలనే తపనతోటి మనము దాన్ని ఇంకా వర్కౌట్ బాగా చేస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు ఒక 50 లక్షల అప్పు ఉంది అనుకోండి, ఆ 50 లక్షల అప్పు తీరిపోయింది నాకు వెంటనే అంటే నేను వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తాను. లేకపోతే నాకు 50 లక్షల అమౌంట్ రావాలి అనుకుంటే నాకు ఇది తీరిపోయిందంటే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తాము అని అంటాం కదా సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మన కోరిక తీరిపోయింది అనుకోండి, ఈ ఉంగరాన్ని తీసి మనము ఉండిలో వేసేయాలి. ఎందుకంటే ఏది కానీ వడ్డీ లేకోకుండా దేవుడు ప్రతిఫలం ఇవ్వడంట, కంపల్సరీగా వడ్డీ ఇవ్వాలి. కాబట్టి నిలువు దోపిడి కూడా ఇస్తారు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కోరుకుంటారు. ఇది కూడా కొంతమంది మెట్ల పూజ చేస్తామని అంటారు. మొన్న చూసాం కదా సార్, మనము పవన్ కళ్యాణ్ గారు కూడా మెట్లన్నీ కడిగి క్లీన్ చేసి బొట్లు పెట్టి వచ్చారు. ఎంత బిలీవ్ చేస్తాడు సార్ ఆయన, ఎంత బిలీవ్ చేశాడు. అవసరమా సార్ అంత పెద్ద సెలబ్రిటీకి మెట్లు కడిగి బొట్లు పెట్టి? నమ్మాడు ఆయన. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ప్రతిదీ జరుగుతుంది సార్. ఇదేమి అదేమి తీసి పడేస్తే ఏవి జరగదు. నమ్మకం అనేది స్టాండర్డ్గా ఉండాలి. ఎంత బిలీవ్ ఉండాలంటే దానికి డెడికేట్ అయిపోవాలి. ఏది జరిగినా కష్టమో నష్టమో మంచో చెడ్డో సర్వము నీవే అనుకున్నాం బిలీవ్ చేస్తామనుకోండి, ఖచ్చితంగా ముందుకే పుష్ చేస్తుంది, వెనక్కైతే రాం మనం. ఈ బిలీవ్నెస్ లేకపోయింది అనుకోండి, అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు మీరు.
వాదించడం వేరు సార్, బిలీవ్ చేయడం వేరు. ఎప్పుడు కానీ నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసిన ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవుతుంది. కాన్షియస్ మైండ్ చెప్పాను కదా సార్, ఇప్పుడు ఈ ఉంగరం చూస్తూ చూస్తూ కోరిక చెప్తున్నా, అది కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది. ప్రతిసారి మనం ఇది బిలీవ్ చేయలేదనుకోండి, మీకు ఏవి జరగదు. ఫస్ట్ నమ్మకం ఉండాలి. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి అంటే మీరు నమ్మకంతో వస్తేనే పని చేస్తారు సార్. మీకు నమ్మకం లేకపోతే పని చెయ్యరు కదా. మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక పనికి వెళ్ళాలి అనుకుంటే ఆ నిర్ణయం మీరు తీసుకొని బయటకు వస్తారు కదా. అలా మీరు కూడా దీన్ని బిలీవ్ చేయాలి. ఎందుకంటే మనకు 50 లక్షల అప్పు తీరిపోయిందంటే ఈ ఉంగరం వెంకటేశ్వర స్వామికి సమర్పించడం కష్టం కాదు కదా. అదే 50 లక్షలు మనకు వచ్చింది అనుకోండి, ఈ ఉంగరం వెంకటేశ్వర స్వామికి ఇవ్వడం కష్టం కాదు కదా. మళ్ళీ ఇంకోటి చేయించుకుంటాం, ఇంకోటి అనుకుంటాం, ఇంకోటి చేయించుకుంటాం, ఇంకోటి పెట్టుకుంటాం, మళ్ళీ ఇస్తాం. వడ్డీ కాసులు వాడు కదా ఆయన. ఏ వడ్డీ లేకోకుండా ఫ్రీగా ఏ పని చేయడు సార్. మనుషులే కాదు, దేవుడి దగ్గర కూడా ఉంటుంది ఆ లాజిక్. మనం ఇస్తే ఆయన ఇస్తాడు అనేది ఇది లాజిక్. ప్రతి ఒక్కరూ బిలీవ్ చేసి ఈ నమ్మకంతో మీరు అలాంటివి చేయించుకోండి. ఏంటి మేడం మీరు కాస్ట్లీ చెప్తున్నారు అని మాత్రం దయచేసి అనుకోకుండా. మీ టార్గెట్ పెద్దది కాబట్టి మీరు కూడా గొప్పగా ఒక మనిషి రిచ్ అవ్వాలంటే మన ఆలోచనలు కూడా ఎప్పుడు రిచ్గా ఉండాలి సార్. రిచ్గా ఉంటేనే మనం రిచ్గా ఉంటాము. చినిగిపోయిన బట్టలు వేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి కౌంట్ తీసుకోరు సార్. ఎందుకంటే మనం రిచ్ అవ్వాలనుకుంటున్నాం, ఫస్ట్ మన బాడీ లాంగ్వేజ్ కూడా రిచ్గా ఉండాలి. ఆ రిచ్నెస్ లేకపోయింది అనుకోండి మనం రిచ్ అవ్వలేము. నేను ఈరోజు కోటీశ్వరాలు అంటే అట్లీస్ట్ నేను కోటీశ్వరాలు అనుకోవటానికైనా ఒక థాట్ ఉండాలి కదా. నా బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, నా డ్రెస్ సెన్స్ బాగుండాలి, నా వే ఆఫ్ టాకింగ్ బాగుండాలి, నేను తిరిగే కార్ బాగుండాలి, అన్నీ బాగుంటేనే నేను రిచ్ అవుతాను. ఊరికే రిచ్ అనుకుంటే ఎవరు రిచ్ కాలేరు సార్. ఇది మాత్రం బిలీవ్ చేయాలి. ఇప్పుడు నాకు ఒక ₹1,00,00,000 రావాలనుకుంటున్నాను, ఈ ఉంగరం పెట్టుకుంటే షూర్ గా వస్తుంది సార్. మీరు బిలీవ్ చేయమంటున్నాను, మీరు బిలీవ్ చేయమంటున్నారు. బిలీవ్ చేసి ఆ ₹1,00,00,000 కోసం మీరు ఈ బిలీవ్ చేయాలి. ₹1,00,00,000 ఏ రకంగా రావాలి? గుడ్ వేలోనే సార్. ఎప్పుడు కూడా నెగిటివ్లో మనము థింక్ చేయకూడదు. గుడ్ వేలోనే కష్టపడి సంపాదిస్తేనే భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. మోసం చేసి అన్యాయం చేసి లేకపోతే ఎవరినైనా అప్పు తెచ్చుకొని అలా చేస్తే భగవంతుడు మీకు అడుగుతాడు. భగవంతుడు ఇచ్చేటప్పుడు కూడా విశ్వం కూడా మనల్ని అడుగుతుంది, నీకు ఈ ₹1,00,00,000 ఎందుకు? ఆ ₹1,00,00,000తో నువ్వేం చేస్తావు? ఆ ₹1,00,00,000 నీకు ఇస్తే నాకేంటి లాభము అని విశ్వం కూడా మనల్ని క్వశ్చన్ చేస్తుంది. మీ ఆ ₹1,00,00,000 ఇచ్చే ముందు మీ ఆ క్వశ్చన్స్ కానీ మీరు ఆన్సర్ చెప్పాలి, మీరే చెప్పుకోవాలి. మనం హోపనోపోనో టెక్నిక్లో చెప్పుకున్నాము, ఏదైనా ఇంత శాతం వచ్చిందనుకోండి ఒక 10% తీసేయాలి మనం. ఆ 10% తీసేసి 2% మన పేరెంట్స్కి ఇవ్వాలి, 2% మూగ జీవుల కోసము, 2% చారిటీ కోసము ఇలా తీసేయాలి. మీకు ₹1,00,00,000 ఎందుకో ఫస్ట్ అఫర్మేషన్ రాసుకోండి. ఆ ₹1,00,00,000 వస్తే ఏం చేస్తారో కూడా అఫర్మేషన్ రాసుకోండి. నాకు ఈ 1,00,00,000 కావాలి, ఈ 1,00,00,000 కోసం నేను ఈ అఫర్మేషన్ చేస్తున్నాను, ఇది వస్తే నేను ఇలా చేస్తాను, దీంట్లో నుంచి నేను 10% తీసేస్తాను. 10% తీసేసి నేను అవసరాల నిమిత్తం వాడుకున్న తర్వాత 10%లో నుంచి నేను ఇలా నా తల్లిదండ్రుల కోసము, విశ్వం కోసము, లేకపోతే చారిటీ కోసము, లేకపోతే మొక్కల కోసము, దేనికో ఒకదాని కోసం ఇస్తానని ఫస్ట్ అనుకోవాలి. మనం ఇచ్చేది అనుకొని తర్వాత ఇవ్వమని మనం రిక్వెస్ట్ చేయాలి. కంపల్సరీ వస్తుంది సార్. కోట్లేమి ఇంకా ఎక్కువే వస్తుంది, 10 కోట్లైనా వస్తాయి. మీరు రాసుకోవాలి, దాన్ని బిలీవ్ చేయాలి, దాని మీద మీరు సాధన చేయాలి. ఊరికి ₹1,00,00,000 పేపర్ మీద అఫర్మేషన్ పెట్టేసి ఊరికి కూర్చుంటే రాదు సార్. మనం పని చేసే పనిలోనే మనకి ఏదో ఒక రూపంలో ₹1,00,00,000 రావడానికి సోర్స్ చూపిస్తుంది 100%. ఓకే. సో వెబినార్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి అసలు? ఈ మంత్ అక్టోబర్ 25th నుంచి వెబినార్ స్టార్ట్ అవుతుంది సార్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. బయట కోర్సులు అయితే 10,000 దాకా ఉంది సార్. మన దగ్గర అయితే ఇప్పుడు ఆఫరింగ్ ప్రైస్ నడుస్తుంది, దసరా ఆఫర్ లాగా దసరా ఆఫర్ ఇస్తున్నాము. 999కే స్టార్ట్ అవుతుంది. 10,000 ఎక్కడ సార్, 999 ఎక్కువ తక్కువ కాబట్టి అందరికీ రీచ్ అవ్వాలి. మన ప్రోగ్రామ్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి. మన చెప్పే కంటెంట్ వల్ల వాళ్ళకు కూడా ప్రయోజనం అవ్వాలి. వాళ్ళకి ఏవైనా ఇలాంటి డబ్బు పరమైన, ఆర్థిక పరమైన సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఈ వెబినార్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీ విషయాలు ఏవైనా ఉన్నాయనుకోండి అవన్నీ ఫుల్ ఫ్లెక్స్డ్ అవుతాయి సార్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్.